రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత భారీగా పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో ఆదిలాబాద్ లో చలి తీవ్రత అధికంగా ఉందని వెల్లడించారు. పిల్లలు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉదయం పూట బయటకు రావాలని సూచిస్తున్నారు. ఏపీలోని ఏజెన్సీలో దట్టంగా పొగమంచు అలుముకుంది. పాడేరులో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మినమరూరులో అత్యల్పంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు, అరకులో 7.3, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హనుమకొండలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్లో, సంగారెడ్డి, ఆదిలాబాద్లోనూ ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే మా ప్రతినిధి శ్రవణ్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రవణ్. గత వారం రోజులుగా కూడా ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ వైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా గత వారం రోజులుగా స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. అయితే తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతుందని అయితే చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా కూడా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ప్రజలు ఉదయాన్నే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఏపీలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉదయాన్నే దట్టమైన పొగమంచుతో ఒక పొర కమ్ముకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ అయినటువంటి అరకు ప్రాంతం కానీ, పాడేరు కానీ, లేదు అంటే మన్యం జిల్లా కానీ, ఈ ప్రాంతాల్లో అత్యంత స్వల్ప ఉష్ణోగ్రత అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు కూడా 6 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. అయితే గత 2 రోజులుగా కూడా అరకు ప్రాంతంలో 7 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీల వరకు కూడా అత్యంత స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అత్యంత స్వల్ప ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా నమోదవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ స్థానికంగా ఉన్నటువంటి జీవనం కొనసాగిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ఆరోగ్య సమస్యపై కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముందస్తుగానే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకైతే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరింత ఉష్ణోగ్రతలు కూడా మరో 2-3 రోజులు అయితే మాత్రం మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే పరిస్థితి ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయాన్నే దాదాపుగా 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా పూర్తిగా దట్టమైన పొగమంచుతో ఏజెన్సీ ప్రాంతాలతో పాటు కూడా రహదారులు మొత్తం కూడా నిండి ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వాహనదారులు కూడా ప్రయాణానికి కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయని అయితే మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఈ ఉష్ణోగ్రతలు దాదాపుగా కూడా ఈ నెల రోజుల పాటు కూడా ఇదే విధంగా నమోదయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా కనిష్టంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం 6-7 డిగ్రీలకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలకు కూడా ఇంకా వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే ఓవైపు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ ఫర్ ద అప్డేట్. ఇక అలాగే తెలంగాణకు సంబంధించి కూడా వెదర్ రిపోర్ట్ ని మా ప్రతినిధి రవీందర్ అయితే అందిస్తారు. చెప్పండి రవీందర్, అప్డేట్ ఏంటి వెదర్ రిపోర్ట్స్ గురించి? ఫాతిమా, ఏదైతే తెలంగాణలో మొత్తం చలి తీవ్రతను బట్టి ఏదైతే ఉందో గత 15వ తారీఖు నుంచి 20 తారీఖు మధ్యలో కూడా తీవ్రత బాగా చలి ఎక్కువ ఉంటుంది. దాని అల్పపీడనం బంగాళాఖాతంలో అల్పపీడన ధోరణి అయితే ప్రవహించి వస్తున్నది. దానిలో భాగంగానే చలి అనేది తెలంగాణలో దాగా చలి పులి అనే సందంగా మారింది. ఎందుకంటే ఆ చలి అనేది తీవ్రత అంటే పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో అయితే మంచుతో కూడినటువంటిది. అంటే మంచు అనేది 9-10 అయినప్పటికీ ఒకరు గుర్తించలేని పరిస్థితి. ట్రాన్స్పోర్ట్లు అయితే వస్తే రవాణా శాఖల నుంచి అయితే బస్సులు కానీ, తర్వాత ఇంకా ఇతర ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏ వెహికల్ కి లైట్లు వేసుకొని వచ్చినప్పటికీ కూడా దగ్గరకు వచ్చినా కూడా అది ఏ వెహికల్ అనేది గుర్తించలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద తెలంగాణలో కనుక చూసినట్టయితే మొత్తం ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ అటవీ ప్రాంతాలు అటువంటి చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతాలలో అయితే అసలు పొగ మంచుతో కూడుకుంటుంది. 10 తర్వాత కూడా అది మంచు పోయిన సందర్భం అయితే లేదు. అయితే మొత్తానికైతే చలి అనేది అయితే తీవ్ర వృద్ధులను కానీ, తర్వాత పిల్లలను కానీ, తర్వాత ఏదైతే ఉన్నారో తర్వాత పేషెంట్లు కానీ చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంటే మంచి వాళ్ళకు కూడా
మధ్య వయసు వాళ్ళకు కూడా చలి తట్టుకునే పరిస్థితి లేదు. సాయంత్రం 5 అయితే ఉదయం 10 అయితే కానీ ఈ చలి తగ్గే విషయం అయితే లేదు. అయితే మొత్తం 20 తారీఖు వరకు కూడా ఇది ఈ తెలంగాణ ప్రాంతంలో ఇదే విధంగా కొనసాగే పరిస్థితి ఉన్నది. ఇంకా సింగిల్ డిజిట్ వచ్చేది. ప్రస్తుతం అయితే 11 డిగ్రీల వరకు ఉన్నది. వాతావరణ శాఖ తెలిపింది 11% ఉన్నది. అంటే మొత్తం మీద ఇంకా సింగిల్ డిజిట్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. 20 తారీఖు తర్వాతనే ఇది ఏమన్నా తగ్గుముఖం పుట్టే అవకాశం ఉన్నది అయితే నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి చూసినట్లయితే తెలంగాణలో పొగమంచుతో కూడినటువంటి దట్టమైనటువంటి అడవుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. మొత్తం మీద వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు దీన్ని అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు. ఈ సాయంత్రం అయినా ఉదయం 10 తర్వాత అయినా కానీ బయటికి రావాలి. తర్వాత ఇది చాలా ప్రమాదకరమైనటువంటి చలిగా భావించవచ్చు. ఇది విషపూరితమైనటువంటి మంచుతో కూడినటువంటిది. వృద్ధులు కానీ పిల్లలు కానీ బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రికాషన్ మీద మాస్క్ పెట్టుకోవాలి, రగ్గులు కప్పుకొని ఉండాలి. చలిని దరిదాపు కూడా రానివ్వకుండా ప్రికాషన్ తీసుకోవాలని నిపుణులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా చలి అనేది అంటే తెలంగాణ ప్రాంతంలో మొత్తం ఉన్నది. అటవీ ప్రాంతాలు అయితే కొంచెం ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా సూచిస్తాను ప్రికాషన్ తీసుకోవాలని. మొత్తం చూసినట్టయితే బాగా మొగమస్తు 20 తారీఖు వరకు కూడా ఇదే అంశం కొనసాగుతుంది, ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మొత్తానికి సింగిల్ డిజిట్కి వస్తే మాత్రం ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేది మాత్రం నిపుణులు సూచిస్తాను. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్.